नमस्ते भाई और बहन लोगों को अस्सलाम वालेकुम आदाब। आपके सामने आज रेडी टू कंस्ट्रक्शन विला प्लॉट्स शादना टाउन को 12 किलोमीटर करीब रहता स्काई सिटी प्रोजेक्ट अंडर HMDM लिमिट्स में रहता। DTCP अप्रूव्ड है। TS रेरा चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। మేము ఇవాళ హైకోర్టుని బైకాట్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో SHO కానివ్వండి కన్సర్న్ DCP కానివ్వండి షీ హాజ్ అప్రోచ్ మాకు వారం కింద ఆమె మా దగ్గర రావడం జరిగింది. మేము మా అసోసియేషన్ తరఫున మేము ఫోన్ చేసాము DCP గారికి, చెప్పాము క్లియర్గా ప్లీజ్ లోయర్ అథారిటీకి ఇన్స్ట్రక్షన్ చేయండి, కేసు బుక్ చేయండి 307లో ఆయన కల్పిట్ని అరెస్ట్ చేయమని చెప్పాము. అయినా చేయకపోవడం వల్ల ఆ లోయర్ అథారిటీస్ డబ్బు తినేసి అక్యూజ్ అయినా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయకపోవడం వల్ల ఇలా మా యంగ్ లాయర్ని మా సిస్టర్ శ్వేతానికి మా సిస్టర్ స్వప్నాన్ని కోల్పోవడం వచ్చింది. కాబట్టి ఇమీడియట్ గా నేను స్టేట్ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నాను, ప్రత్యేక కోర్టు వేసేసి ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఇమీడియట్ గా 6 నెలలు ట్రయల్ అయిపోయేసి శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేని ఏళ్ళలో మేము రాష్ట్ర మొత్తంగా ధర్నా చేస్తామని చూపిస్తాం. మా సెక్రటరీ please. Government, how many advocates' life they want to give? Yes, we are ready to give our life. Yes, जरूरी है. Question to be asked: why delay in approving this bill? నిన్న జరిగిన సంఘటన Just tell us that how many lives they want. నిన్న నేను ఖాజా విజారత్ సెక్రటరీ హైకోర్టు. ఈ సంఘటన మనం కొత్తది కాదు, మనం గత చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ఇది అశోక్ రెడ్డి అయితేనేమి, వామన్ రావు అయితేనేమి, నాగమణి అయితేనేమి, మల్లారెడ్డి అయితేనేమి, రైసా అయితేనేమి, ఇస్లా అయితేనేమి మమ్మల్ని పిట్టలు లెక్క చంపిస్తుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మాకు ప్రాణాలు లేవా? మమ్మల్ని కాపాడే బాధ్యత పైన లేదా? ఒకవేళ భారతదేశంలో పౌరులం కాదని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. దయచేసి మీరు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలు పెట్టకుంటే ఒక రోజు ఇందిరాపార్క్ దీక్ష పెట్టి చలో అసెంబ్లీ ముట్టడి చేసే ఖచ్చితంగా చేస్తాము. ఈ ఉద్యమాలు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళ మేమందరము. జైళ్లు మాకు కొత్త కాదు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, ఇప్పటికైనా మా ప్రాణాలకు మనల్ని చంపకుండా ఆపండి, మిమ్మల్ని కోరుకుంటున్నాము. దయచేసి 2 చేతులు జోడిస్తున్నాము. ఈ చిన్న బిల్లు మీకు ఏమైనా ఖర్చు అవుతుందా? ఈ బిల్లు పెట్టాలని మీకు డబ్బులు ఖర్చు అవుతుందా? మీ దగ్గర డబ్బులు లేకుండా పని న్యాయవాదులు భిక్షాటన చేసినా మీకు తెచ్చిస్తాము. దయచేసి ఇప్పటికైనా ప్లీజ్ ఆలోచించండి, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ బిల్లులో 41 అడ్వకేట్స్ యాక్ట్ పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది, మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీద ఉంది. ఇంకోటి, మన చెల్లి స్వప్నకు వారి నిందితులను, వాడు బ్రదర్ అయితే అన్నాము, వాడు ఒక నిందితుడు, వాడు నిందితుడు కాదు, టెర్రరిస్ట్ అంటాము. వానికి ఎవరు బెయిల్ వేయొద్దు.